నా పేరు శివ గణేష్. నా కాల్ సైన్ వచ్చి VU2OBU విక్టర్ యూనిఫామ్ నెంబర్ 2 ఆస్కార్ బ్రావో యూనిఫామ్. నేను ఐటీ ఇంజనీర్గా చేస్తున్నాను. హాబీస్ వచ్చేసరికి హ్యామ్ రేడియో అండ్ యోగా టీచర్గా కూడా పనిచేస్తున్నాను. హ్యామ్ రేడియో మీన్స్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్స్. ఇది ఫస్ట్ మ్యాగజైన్లో చూసి ఈ కోర్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ నేను తెలుసుకోవడం కోసం రమేష్ గారిని కలిశాను. రమేష్ గారు ఈ కోర్సు ఇలా పీరియడ్ అని చెప్పారు. దాన్ని ఇంట్రెస్ట్ అయ్యి ఆ కోర్సు నేర్చుకుని సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి VU2OBU కాల్ సైన్ తీసుకున్నాను. నాకు హ్యామ్ రేడియో లైసెన్స్ 2010లో ఎగ్జామ్ రాశాను. 2011లో నాకు లైసెన్స్ రావడం జరిగింది. లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి హ్యామ్ రేడియోతో చాలా కమ్యూనికేట్ చేయటం చాలా వండర్ఫుల్ అనిపించింది. ఇది ఒక హాబీగా తీసుకున్నాను. ఇలా కమ్యూనికేషన్స్ చాలా చేస్తున్నాను. మోస్ట్ మెమరబుల్ అండ్ ఎక్సైట్మెంట్ థింక్ ఏంటంటే హ్యామ్ రేడియో కమ్యూనికేషన్స్ ద్వారా పుష్కరాల్లో పాల్గొనడం జరిగింది. పుష్కరాల్లో ఈ పుష్కరాల్స్కి సర్వీస్ చేయటం, జనాలకి గైడెన్స్ ఇవ్వటం, అదంతా చేయటం చాలా బాగుంది. హ్యామ్ రేడియోని ప్రమోట్ చేయడం కోసం రమేష్ గారితో పాటు వివిధ కాలేజీలకు వెళ్ళడం జరిగింది. కాలేజీల్లో కూడా చాలా వండర్ఫుల్గా వాళ్ళు స్టూడెంట్స్ అందరూ న్యూ హ్యామ్ రేడియో కోర్సెస్ చేసి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ అన్నీ రాయడం జరిగింది. కొత్తగా చేసిన కాలేజెస్ విఆర్ సిద్ధార్థ కాలేజెస్ అండ్ గుంటూరు విజ్ఞాన్ కాలేజీ అండ్ ఆగిరిపల్లి KKR గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇలా వీళ్ళందరికీ కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకి కోర్స్ డీటెయిల్స్ చెప్పడం చాలా మంచిగా అనిపించింది. దీని ద్వారా రానున్న రోజుల్లో హ్యామ్ రేడియో ఇంకా మరింత ఇదిగా కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటున్నాయి. ముఖ్యంగా హ్యామ్ రేడియో టీమ్స్గా ఏర్పాటు చేసుకుని తుఫాన్లు లేదా వరదలు ఇలాంటి భూకంపాలు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నానని చెప్పి అందరికీ చెప్తున్నాను. అవి ఇలాంటివి వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఇలా హ్యామ్ రేడియో కోర్స్ చేస్తున్న వాళ్ళకి మోర్ బెనిఫిట్ అన్నమాట. అలా ఉత్సాహంగా చేయగలిగే వాళ్ళు ముందుకు వస్తే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని పార్టిసిపేట్ చేసి తద్వారా గుర్తింపు, తద్వారా సేవ, తద్వారా మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఈ ఎగ్జామ్స్ బాగా రాసుకుని అందరూ హ్యాండీస్ కానీ వైర్లెస్ టెస్ట్ సెట్ బేసెస్ కానీ ఉంచుకుంటే VHF, HF, అల్ట్రా VHF ఇవన్నీ కూడా దీనిలో హ్యామ్ రేడియో కోర్సులు చేసిన వాళ్ళందరికీ అట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బెనిఫిట్స్ ద్వారా మరి రానున్న రోజుల్లో ముందు దీని ద్వారా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఎక్కడ జరిగినా ఇండియాలో కానీ దేశంలో కానీ అలాగే ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇచ్చేటట్టుగా రమేష్ గారు డిజైన్ చేస్తున్నారు. దానిలో కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి ముందుగా రెడీగా ఉన్నాను. దానికి రెడీగా ఉండి ముందుకు వెళ్ళటానికి దీన్ని ఇంకా మరింత విస్తరించి మరింత మంది ఇందులోకి వచ్చి ఇలా కమ్యూనికేషన్స్ టీమ్గా ఏర్పడి ఈ కమ్యూనికేషన్స్ ని, ఈ బేస్ స్టేషన్, ఈ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ సెట్స్ ని, అలాగే ఈ వైర్లెస్ బేస్ స్టేషన్ HF, VHF, అల్ట్రా అలాగే వెరీ ఫ్రీక్వెన్సీ సెట్స్ ద్వారా అందరితో మాట్లాడి అన్ని దేశాలతో కూడా కమ్యూనికేషన్ చేసి ముందుగా మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏమైనా జరుగుతున్నప్పుడు ముందుకు వెళ్ళటం, అలాగే తద్వారా సడన్లీ ఎనీ కలాటమిస్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి వాటిలో పాల్గొని టీమ్గా ముందుకు తీసుకెళ్లి దీన్ని బాగా స్ప్రెడ్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ అంతా కూడా ఇప్పుడంతా చాలా ఈజీ అయిపోయింది. అప్పట్లో లాగా ఇది కాదు, చాలా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా కోర్సెస్ సార్ గైడెన్స్ ఇస్తున్నారు. లైసెన్స్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ టీచింగ్స్, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి టీచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసి ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్స్ ఫినిష్ చేసిన వారు ఎగ్జామ్స్ కండక్ట్ ఫినిష్ అయిన వరకు లైసెన్స్ కూడా మీకు అందరికి వచ్చే వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. టెక్నాలజీ ద్వారా అందరికీ ఇలా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరింత మంది ముందు ఎగ్జామ్స్ రాసి లైసెన్స్ తీసుకుని టీమ్గా ఏర్పడతాకి ఉంటారని నేను
ఆ, నా యొక్క కోరిక. కమింగ్ డేస్ లో అందరూ ఎగ్జామ్స్ రాసి లైసెన్స్ పాస్ తీసుకున్న వాళ్ళందరూ మాతో కలిసి ఇలాంటి సేవలు, ఇలాంటి సర్వీసెస్, ఇట్లాంటి ఉపద్రవాల్లో కూడా ఎనీ కెలామిటీస్ లైక్ ట్రెక్కింగ్, లైక్ హాబీస్, లైక్ పర్సనల్ అనేది చాలా చాలా గుర్తింపు, చాలా పేరు, చాలా సమాజంలో గౌరవం. ఇలా హ్యాండీని తీసుకెళ్ళటం చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.